హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చెఫ్ విరించి. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా దీనికి కావాల్సినవి నానబెట్టిన శనగపప్పు, అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు, ఉప్పు, కారం, పసుపు. ముందుగా మనం కొబ్బరిని మిక్సీలో వేసుకుని ఇలా సన్నగా తురుము చేసుకుందామండి. ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఇలాగ సన్నగా తురుము కింద అయిపోతుంది. మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఇలా మనం మిక్సీలో చేసుకుని ఇది ఇలా పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకుందామండి. కుక్కర్లో శనగపప్పు వేసుకుని, శనగపప్పు నానితే కొంచెం తొందరగా కుక్ అవుతుందండి. శనగపప్పు వేసుకుని సరిపడగా నీళ్ళు వేసుకుని, కొంచెం పసుపు, లైట్గా ఆయిల్ వేసుకుని మనం స్టవ్ మీద పెట్టుకుని 3 విజిల్స్ రప్పించుకుందామండి. ఆయిల్ పసుపు వేయడం వల్ల ఏంటంటే పైకి ఎక్కువ పొంగదండి. సో వేసుకుని మనం మూత పెట్టేసుకున్నప్పుడు 3 to 4 విజిల్స్ రప్పించుకుంటే సరిపోతుంది. శనగపప్పు ఎక్కువసేపు నానితే 3 విజిల్స్ సరిపోతుంది. కొంచెం తక్కువ అలాగైతే 3 to 4 విజిల్స్ అయితే బాగా కుక్ అవుతుందండి. ఇప్పుడు ఈ విధంగా మనకు కుక్ అయిన తర్వాత మనం సన్నగా తురుము పెట్టుకుని కొబ్బరిని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో కొబ్బరి యాడ్ చేసేసుకుని తర్వాత పసుపు, ఉప్పు, కారం కూడా యాడ్ చేసేసుకుందాం. ఇది అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే దీన్ని జవ్వ గోధుమ నూక అంటారు కదా, దాంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఉప్పు, కారం, పసుపు వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుని మనం కొంచెం కుక్ చేసుకుందాం. ఈ విధంగా వచ్చింది మనకి. ఈ విధంగా ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం దీన్ని పోపు పెట్టుకొచ్చుకుందాం. అంతే, ఎంతో తొందరగా అయిపోయి ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పప్పు మనం రెడీ చేసేసుకున్నామండి. ఇది వేడివేడి అన్నంలో కానీ లేకపోతే చపాతీలో కూడా బాగుంటుంది, జవ్వ గోధుమలో కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో మెయిన్ ఏంటంటే ఫ్రెష్ కొబ్బరి అయితే చాలా కమ్మగా ఉంటుంది, ఎంత తినాలనిపిస్తుందండి. ఇది పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయ వేసుకుని మనం కొంచెం లైట్గా జీలకర్ర, మెంతుల పొడి వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఈ పోపు అంతా వేగిపోయిన తర్వాత పప్పు అందులో వేసేసుకుని కొంచెం వాటర్ కొంచెం కుక్ అయ్యే వరకు మనం దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకుందామండి. అలాగే మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఒకసారి ఇదంతా మొత్తం మిక్స్ చేసేసుకున్నాం కదా, అంతే, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పప్పు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా తయారు చేయండి. ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పప్పు కొబ్బరి రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.